మీరు నా యందును మీ యందు నా మాటలు నిలిచిన యెడల అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. కాబట్టి దావీదు ఏం చేశాడంటే, నో నో నో, నేను ఎవరికీ ఫోన్ చేయను, నేనే పాస్టర్ అయిపోతాను, నా కోసం నేనే ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే దేవునికి నాకు మధ్యవర్తులు ఎవరు లేరు, నేనే దేవునితో డైరెక్ట్ అవుతానని చెప్పి వెంటనే మోకరించి విచారణ చేస్తున్నాడంట, ఎంక్వైరీ చేస్తున్నాడంట. దేవా, నా పరిస్థితి ఇలాగొచ్చింది, నేను తప్పు చేశాను, నేను రాంగ్ వేలో వెళ్ళాను, కాబట్టి నన్ను క్షమించి, ఇదిగో మరి నా పరిస్థితి ఇలాగైంది, ఇంత నష్టపోయాను, ఏం చేయాలి, నేను యుద్ధం చేయనా, నేను దక్కించుకుంటానా అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? వెంటనే ఇర్మియా 33:3 ఏముంటుంది? నీవు నాకు మొర్రబెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏ ఫోన్ అయినా ఎంగేజ్ వస్తుందేమో కానీ యేసయ్య ఫోన్ ఎప్పుడు ఎంగేజ్ రాదు. 333 నెంబర్ రాసుకోండి, యేసుప్రభు ఫోన్ నెంబరు. అన్ని మూడులే. ఇర్మియా 33:3. నీవు నాకు మొర్రబెట్టు, కాల్ చేయి, ఎన్ని వేల కాల్స్ అయినా సరే ఒకేసారి రిసీవ్ చేసుకోవాలని సామర్థ్యం దేవుడికి ఉంది. హల్లెలూయా. ఏ దేశం నుంచి ఫోన్ చేసినా సరే వెంటనే ఎనీ టైం ఎనీవేర్ రిసీవ్ చేసుకుంటాడు, వెంటనే నీకు సమాధానం ఇస్తాడు. దావీదు ఫోన్ చేశాడు, యేసయ్య లిఫ్ట్ చేశాడు, వెంటనే పో, నువ్వు వెళ్ళు, యుద్ధం చేయి, నువ్వు తిరిగి దక్కించుకుంటావు అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా.